హాయ్ అండి. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి మనం రీడింగ్ అయితే చెప్పుకుందామండి. జడ్జిమెంట్ వచ్చిందండి. మీ పర్సన్ అయితే ఒక అంటే తను మీకు చేసిన దానికి తనకు తానుగా న్యాయం అనేది జరగాలని కోరుకుంటూ ఉన్నారు. అంటే మీ ఇద్దరికి కలిపి న్యాయం అనేది జరగాలని వారైతే ఫీల్ అవుతూ ఉన్నారండి. ఇంకా ఎలా వచ్చాయో కార్డ్స్ అయితే చూద్దాము. ద హెర్మెట్ వచ్చిందండి. ద హెర్మెట్, 3 ఆఫ్ పెంటికల్, 8 ఆఫ్ వ్యాండ్స్, టెంపరెన్స్, పేజ్ ఆఫ్ పెంటికల్, 5 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సోర్స్, ద హెరోఫెంట్, 2 ఆఫ్ సోర్స్, 2 ఆఫ్ కప్స్. కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి. మీ పర్సను మిమ్మల్ని థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వారైతే అంటే ఒక ఎలా అంటే మీరు చెయ్యని తప్పుకు మీ పైన చాలా నిందలు వేసి మిమ్మల్ని తన నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశారండి. మీ పర్సన్ అయితే ఒక స్ట్రాటజీలు ప్లే చేసే పర్సన్ అన్నమాట. అంటే తనది తప్పు ఉన్నా కానీ తన తప్పును తాను ఒప్పుకోక ఇతరులను పైన నిందలు వేసి అవమానించి హేళన చేసే పర్సన్ అన్నమాట. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను. అంటే తన అది ఈగో వల్లనే మీకైతే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. మిమ్మల్ని అయితే గతంలో చాలా బాధ పెట్టి మీ నుండి తన నుండి మీరు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగు, లేకపోతే మీరే తను పెట్టే హింసకు భరించలేక వెళ్ళిపోయేలాగైతే చేశారండి. ఇప్పుడైతే మీరు వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్ చాలా బ్రైట్గా కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేశారు. కానీ అలా అయితే ఏం లేదండి. వారి జీవితం ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇలా ఎందుకు బాధపడుతూ ఉన్నారంటే తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేకపోవడం వల్ల చాలా అయితే బాధలు అయితే పడుతూ ఉన్నారు. ఇంకా న్యూ బిగినింగ్ అనేది కూడా మీతోటి చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే వారు ఏవైతే ఆ థర్డ్ పార్టీ వారు కూడా చాలా స్ట్రాటజీస్ అయితే ప్లే చేసి మీ పర్సన్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ అయితే చేశారు. మీ పర్సన్ ఒక ఇమ్మెచ్యూరిటీ తోటి ప్రవర్తన అనేది వారు క్యాచ్ చేసి వారి లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. వారి వల్ల ప్రాఫిట్ ఉంటుందని మీ పర్సన్ అనుకున్నారు, కానీ అక్కడ ప్రాఫిట్ అనేది లేకపోవడం వల్ల ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని ఉంటుందని ఆ థర్డ్ పార్టీ వారికి మీరు కనుక తెలిసినట్లయితే, ఒకవేళ మీరు థర్డ్ పార్టీ కంటే చాలా బెటర్గా ఉండుంటే ఒక
విధమైన ఈర్ష్యతోటి మీకు మీ వారు చేసే చేష్టలన్నీ మీ పర్సన్ తోటి వారు మీ పైన అయితే చేయించారండి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి. ఒకవేళ ఫీమేల్ పరంగా క కలెక్టివ్ అయితే ఫీమేల్ అయినట్లయితే మీ అత్తగారే కానీ, లేకపోతే తన సర్కిల్‌లో ఉన్న ఎవరైనా ఒక వుమెను, లేదా తనని ఆకర్షించిన వుమెను, లేదా తన సిస్టరు, ఆహ్, ఒకవేళ తన వదిన క్యారెక్టరు, ఒకవేళ అబ్బాయి తరపున తీసుకున్నట్లయితే ఆహ్, మీరంటే మీ అత్తగారికి ఇష్టం లేకపోవడం వల్ల, లేదా మీ వదినకి ఇష్టం లేకపోవడం వల్ల, అలాంటి వారి వల్ల మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీ పైన కలెక్టివ్ అయితే చాలా స్మార్ట్‌గా అయితే ఉండే పర్సన్ అండి. మీ పైన ఈర్ష్య అనేది వాళ్ళు పెట్టేసుకొని మిమ్మల్ని ఒక పగ పట్టి వారు చేయాలనుకున్నది వెనకాల ఉండి అదర్ పర్సన్స్ తోటి మీ పర్సన్‌ని మోటివేషన్ చేపిచ్చి, మీ పర్సన్ యొక్క ఇమ్మెచ్యూరిటీని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు చేయాలనుకున్నదైతే చేసేసారు. అలాంటి దానివల్ల మీకైతే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడిందండి. మీరైతే ఒక 2½ 3 ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్‌కి అయితే ఈ రీడింగ్ అయితే రెజొనేట్ అవుతుందండి. తన తెలివి తక్కువతనం వల్లనే మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. వారిప్పుడు చాలా అడిక్షన్స్‌కి అయితే అలవాటు పడిపోయి ఉన్నారు. వారు సావాసాలు చేసే పర్సన్స్ అయితే అంత మంచివారు కాదు. వారేం చేస్తారంటే ఆహ్, వారి దగ్గర ఒకలాగా ఉంటారు. వారి జీవితం వేరే. మళ్ళీ వారు మీ పర్సన్ తోటి మాట్లాడిన మాటలన్నీ ఒకలాగా చెప్పడం, మళ్ళీ ఆ మాటలు వినేసి ఇతరులకు ఒకలాగా చెప్పడం. వీరి జీవితాన్ని, మీ పర్సన్ యొక్క జీవితాన్ని వారైతే వారి చేతుల్లోకి, వారి ఆధీనంలోకి తీసుకోవడం అయితే జరిగింది. అలా జరగడం వల్ల మీ పర్సను తన జీవితం చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన ఊహలు, డబ్బు, లస్ట్‌ఫుల్ ఎనర్జీస్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉన్నారు. మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్‌లోకి తీసుకోవాలి. ఎలాగైనా మీతోటి రీయూనియన్ చెయ్యాలి. మీరు మీ లైఫ్‌లో ఉంటున్నారు. మీ పర్సన్‌ని ఆహ్, ఎలాంటి ఆఫర్స్ హ్మ్, ఆహ్, అంటే మీకు కూడా మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేసి తన లైఫ్ తాను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. మీకు చాలా ఆప్షన్స్ అనేటివి మీకు కూడా ఉన్నాయి. మీరు అనుకుంటే ఒక్క క్షణం మీ పర్సన్ పైన నాకు ఇంత చేశారు, నాకు చేసిన దానికి మీరు కూడా మీ పర్సన్ లాగా విక్టిమ్ మెంటాలిటీ స్ట్రాటజీలు అనేటివి కనుక ప్లే చేస్తే మీ పర్సన్ లైఫ్ అయితే టోటల్‌గా మహాభారతంలా బార్బరికుడు ఎటువైపున ఉంటే అటువైపు మహాభారతం ఒక క్షణంలో అయిపోయినట్టు మీరు గనుక ఒక్క స్టెప్పు బ్యాక్ డౌన్ గనుక వేసేసారనుకోండి, వెనకడుగులాగా, అంటే మీ పర్సన్ నాకు వద్దు అని అనుకోని ఒక్క నిర్ణయం గనుక తీసుకుంటే మీ పర్సన్ లైఫ్ అయితే టోటల్‌గా కొలాప్స్ అయితే అయిపోతుంది. మీరు అలాంటి ఎనర్జీలో ఉన్న పర్సను. కానీ మీరు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారంటే మీరైతే ఒక బంధానికి కట్టుబడి ఉన్నారు. ఎందుకు మీకు మేబీ చిల్డ్రన్స్ ఉన్నా అది కూడా మీ పర్సన్ అయితే అడ్వాంటేజ్‌గా తీసుకోవడం అనేది జరుగుతుంది. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు? అంటే మీరు ఏమనుకుంటే అది చేయగలిగిన పర్సను. అది మేల్ అయినా, ఫీమేల్ అయినా మీ పర్సన్ మిమ్మల్ని అయితే మీరు చాలా నిస్సహాయులని, ఏం చేయలేరని, చాలా ఇన్నోసెంట్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. వాస్తవానికి మీరు మీ పర్సన్ కంటే ఒక డబ్బు పరంగా తప్పుండొచ్చు. కానీ ప్రతి దానికి మీ పర్సన్ కంటే ఒక స్టెప్ అయితే పైననే ఉన్నారు. మీరనుకుంటే ఏదైనా చెయ్యగలుగుతారు. మీరు కూడా
మీ పర్సన్ కంటే ఒక స్టెప్ పైననే ఉన్నారు. కానీ ఎందుకు ప్లే చేయడం లేదంటే మీరు మీ బంధానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు మీకు కూడా మీ పర్సన్ పైన ఎలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేటివి లేవు. మీరు ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారంటే టోటల్‌గా నా లైఫ్ అనేది కొలాప్స్ అనేది చేశారు. కానీ నేను ఎంత చెడ్డ మూర్ఖులకైనా అవకాశం అనేది ఇవ్వాలి కాబట్టి ఒక్క అవకాశం అనేది ఇచ్చి చూస్తాను. వాళ్ళు ఎలా ప్లే చేస్తారో అంటే మీరు చేసేది చేశారు. ఇప్పుడు మీకు రిజల్ట్ అనేది కూడా మీ పర్సన్ నుండే రావాలి కాబట్టి మీరు వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. మీరు అలా అని మీరు అనుకుంటూ ఉన్నారు. మీ ఎనర్జీలో మీరున్నారు. మీ లైఫ్ మీరు మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మీ పర్సన్ నుంచి నెగెటివ్‌గా వచ్చినా, పాజిటివ్‌గా వచ్చినా మీరు మీ లైఫ్‌లో ఆల్రెడీ ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. నాకు ఏది జరిగినా ఓకే. నేను యూనివర్స్ పైన భారం అనేది వేసిస్తాను. పైన దేవుడే చూసుకుంటాడు. నేనైతే ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. నా లైఫ్‌లో నేనున్నాను. తను అయితే ఏం చేశారు, మీకు ఎలాంటి సంబంధం లేని పీపుల్‌నైనా లేకపోతే మీ రిలేషన్స్, ఫ్రెండ్స్‌ని అందరిని ఇన్వాల్వ్ చేసేసి మీరేదో తప్పు చేసినలాగా అన్నీ మీ పైన బ్యాడ్‌గా చాటుకు చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మీకు ఒక ఎలా అంటే కరెక్ట్‌గా ఒక పర్సన్స్‌ని ముందుకు తీసుకొచ్చి మీరు ఇలా చేశారు అనిపించే అంత ధైర్యం మీ పర్సన్‌కి లేదు. ఎందుకు అనంటే తను చేసింది తప్పు. ఎందుకంటే అలా ఎవ్వరు కూడా చెయ్యరు. మేబీ మీది గనుక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే మీ పర్సను మిమ్మల్ని ఫిజికల్ టార్చర్, మెంటల్ టార్చరు లేదా మీ థింగ్స్ అన్నీ లాక్కోవడం అది మేల్ అయినా, ఫీమేల్ అయినా అలా చేసి మిమ్మల్ని విక్టిమ్‌గా లేకపోతే మిమ్మల్ని ఉండనివ్వకపోవడం, మీరే ఉండలేరనేలాగా క్రియేట్ చేయడం. లేదంటే ఎలా అంటే బాధితులుగా తనను మీ పర్సనే బాధితులండి. మీరు కాదు. మీరు తనకు అన్యాయం చేసేసిల్లు. అలాంటి మెంటాలిటీ ఒక ఎలా అంటే అది ఆడవారైనా, మగవారైనా ఒక కొంచెం వింత మెంటాలిటీ ఉన్న పర్సన్ అన్నమాట. అంటే అట్లా చేసేసిల్లనుకో ఎదుటివారు కూడా ఏ వీళ్ళకి గింత ఉన్నదా, గట్ల మాట్లాడతాన్లు, అంతా వీళ్ళే చేయొచ్చు, వీళ్ళ మాటలు చూడండి, వాళ్ళ మాటలు చూడండి ఎలా ఉన్నాయో అని అనుకునేలాగా మీ పర్సన్ క్రియేట్ చేసే పర్సన్ అన్నమాట. అలా అలా అనుకోవాలని మీ పర్సన్ అయితే మంచి మైండ్ గేమ్స్ ప్లే చేసే పర్సన్ అన్నమాట. అంటే తప్పు తనది కాదు. తప్పు తన దాకా అయితే మీ పర్సన్ ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మా పర్సన్ అంటే అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అనే పర్సను. ఒక తను గెలిచే పొజిషన్‌లో ఉన్నాడనుకోండి ఎలా ఉంటాడనంటే తను ఇక ఒక హీరో మెంటాలిటీ ఉంటదనమాట. ఓడిపోయే సిచ్యువేషన్ ఉన్నదనుకోండి ఎలా అంటే ఫ్యామిలీ హీరో టైపు. ట్రిక్స్ అనేటివి ప్లే చేస్తారు. నా చేతుల పనే నేనేమైనా చేయగలుగుతా అనేలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా, ఏం చేసినా మీరైతే మీ పర్సన్‌కి పడిపోయే సిచ్యువేషన్‌లో లేరు. ఆల్రెడీ తనకి మల్టీ రిలేషన్సు, బ్యాడ్ హ్యాబిట్స్, తన అబ్యూజ్ లాంగ్వేజ్ లేదా తను మిమ్మల్ని హింస పెట్టే విధానము అన్నీ కూడా మీరైతే పడి పడి వేగించి ఉన్నారు. వెక్స్ అయిపోయారు. మీ పర్సన్ ఎలా అంటున్నారంటే మీరు కాకపోతే ఇంకొక పర్సన్ అనే మెంటాలిటీ తోటి ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అలాంటి ఎనర్జీలోకి వచ్చారు. మీరు ఏమైపోయినా పర్వాలేదు, నా లైఫ్ నేను లీడ్ చేస్తా. మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చేసేవారంటే గతంలో తను ఎంతసేపు మిమ్మల్ని మీరు నాకొద్దు అని అంటుంటే మీరు వెంట పడుతూ ఉంటే మీ పర్సన్ చాలా ఎక్సైట్మెంట్‌గా ఫీల్ అవ్వడం. తప్పు తనది ఉన్నా కానీ తన తప్పు ఒప్పుకోకుండా ఆ తప్పులో కూడా తన చుట్టూ మీరు ఒకవేళ పెద్ద మనుషుల్లాంటి పంచాయతీ ఏదైనా పెట్టించి ఉన్నా కానీ లేదా
మాట్లాడుకోవడం లాంటివి చేస్తే ఇది మళ్ళీ ఒకసారి పోస్ట్ పోన్ చేసిల్లనుకోండి, మీ పర్సన్‌ని బతిలాడడం, ఏదో అయింది పోయింది పోయింది లేండి, ఇక పైన కలిసి ఉండండి అని అంటే, ఒకవేళ మీరు గనుక మీ తరపున పెద్ద మనుషుల్ని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళనే మీ పర్సను అంటే తన వైపు లాక్కొని తనే మంచి పర్సన్ లాగా క్రియేట్ చేయడం, ఇవన్నీ స్ట్రాటజీస్ ప్లే చేసే పర్సను. అదంతా కూడా మీరు రియల్‌గా సినిమా అంతా ఎట్లుంటుందో మొత్తం టోటల్‌గా మీ పర్సన్ క్యారెక్టర్ ఏంది, ఎలా చేస్తారని టోటల్‌గా మీరు ఇతరులకైతే చూపెట్టడం అనేది జరిగింది. అన్నీ మీరు మీ వల్ల అయినంత వరకు చేశారండి. ఇప్పుడు మీరు ఏమైనా చేసుకోండి, నా లైఫ్‌లో నేనుంటా, నీ ఇష్టం, నువ్వు ఏం చేసినా అక్కడ సమాధానం అనేది నీ నుంచి రావాలి. వచ్చిన తర్వాతనే మీరు యాక్షన్ తీసుకున్నాకనే, మీ పర్సన్ యాక్షన్ తీసుకున్న తర్వాతనే కలెక్టివ్ అయితే రియాక్షన్ అనేది చూపెట్టబోతున్నారు. తనది యాక్షన్ పాజిటివ్‌గా ఉంటే మీరు కూడా పాజిటివ్ మోడ్‌లో ఉండి యాక్షన్ అంటే టోటల్‌గా సమాప్తం అనేది, స్టోరీ అంటే సుఖాంతం అనేది అయిపోతుంది. బాగానే ఉంటారు. మీ పర్సన్ కనుక ఒకవేళ నెగెటివ్ రియాక్షన్ చూపిస్తే మీరు కూడా మీ ఎనర్జీలో ఉన్నారు. నెక్స్ట్ మీరు కూడా నెగెటివ్ రియాక్షన్ అనేది చూపెట్టే సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. అంటే మీరిప్పుడు ఎలా ఉన్నారంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేలాగా ఉన్నారనమాట. తను ఏది చేసినా మీరు దానికి ఆపోజిట్‌లా చేసి చూపెట్టేలాగా, నువ్వు నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు, నా నుంచి తీసుకున్నావు కానీ నాకెప్పుడు ఏమీ ఇవ్వలేదు, నా లైఫ్‌కు కనీసం న్యాయం చేయలేదు, నన్ను ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయలేదనేలాగా మీరైతే మీ ఎనర్జీస్‌లో ఉంటున్నారు. మీరు ఎవ్వరిని కూడా పట్టించుకోవడం లేదు. మీ లైఫ్‌లో మీరైతే ఉంటూ ఉన్నారు. నా దగ్గరకొచ్చినప్పుడే నేను సమాధానం చెప్తా. ఎవ్వరేం చేసుకున్నా సంబంధం లేదు, ఏమైపోయినా నాకు సంబంధం లేదనేలాగా మీరైతే ఉన్నారు. మీ పర్సన్ ఏం ప్లే చేస్తున్నారంటే మిమ్మల్నే బాధితులు, మీరు ఏదో తప్పు చేశారు కాబట్టే మీ పర్సను మిమ్మల్ని వదిలేశారు అని అనుకోవాలని మీ పర్సన్ అయితే, కొందరు పర్సన్స్ అయితే ఇలాంటి లాంగ్ డిస్టెన్స్, నో కాంటాక్ట్ సిచ్యువేషను అయితే క్రియేట్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు చిల్డ్రన్ కిడ్స్ ఉంటే, ఆ కిడ్స్ కనుక తన దగ్గర ఉంటే మిమ్మల్ని బాధితులుగా జనాలు అనుకోవాలని కూడా మీ పర్సన్ అయితే ఇలాంటివి కూడా ప్లే చేస్తూ ఉన్నారు. మీరు ఏవి కూడా పట్టించుకోవడం లేదు. నా దగ్గరికి వచ్చి క్వశ్చన్ చేసినప్పుడే నేను సమాధానం చెప్తా అనేలాగా మీరైతే ఉన్నారండి. మీరు మీ జీవితం మీరు లీడ్ చేసుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా, అంటే నా జీవితానికి ఇన్ని రోజులు నాకు నేను వాల్యూ అనేది ఇచ్చుకోకపోవడం వల్లనే నాకు ఇలాంటి దుస్థితి అనేది ఏర్పడ్డది. అసలు మీరు ఓవర్ గివింగ్ అనేది మీ పర్సన్‌కి ఇచ్చుకుంటూ వెళ్ళారు. తను ఇంటెలిజెంట్, అన్నీ మీ నుంచి లాక్కోవడం, అది కూడా ఒక సింపతితోటి, నాది పోస్ట్ కదా, నాకు హక్కు లేదా అనేలాగా చేశారు. హక్కులు ఉంటాయండి, హక్కులు ఉన్న కాడనే బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతలు మర్చినప్పుడు హక్కుల గురించి మాట్లాడే అధికారం మీకైతే ఉండదండి. అది అర్థం చేసుకోకుండా మీ పర్సను నా హక్కు నా హక్కు అంటే మిమ్మల్ని లీవ్ చేసి తను ఇంకొకరిని చూజ్ చేసుకొని ఒక పెళ్లి బంధాన్ని చీటింగ్ చేసే హక్కు అయితే తనకు కూడా లేదు కదా. మీకు కూడా అన్ని రైట్స్ ఉంటాయి కదా, అది కూడా ఆలోచించాలి కదా. అది కాదు, వాళ్ళు చేసేది సొసైటీకి విరుద్ధమని వారికి తెలుసు, కానీ వాళ్ళు మిమ్మల్నే బాధితులుగా చేసి చూపెట్టుకుంటూ మీదే తప్ప అనేలాగా, అంటే చూసే జనాలు ఏమనుకుంటారంటే లాంగ్ డిస్టెన్స్ కనుక క్రియేట్ అయితే వీళ్ళేం చేయందే వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందా అని అనుకునేవాలి, మీరు ఒక డిప్రెషన్ స్టేట్లోకి పడిపోవాలి అనేలాంటి మైండ్ గేమ్స్ అయితే మీ పర్సన్ ప్లే చేస్తున్నారు. కానీ మీ పర్సన్ ప్లే చేసే ఎలాంటి మైండ్ గేమ్స్ని, ట్రిక్స్ని మీరైతే మైండ్కు తీసుకోవడం లేదు. మీరైతే గతంలో మైండ్కి తీసుకునేవారు కాబట్టి మీ పర్సన్ ఏ చిన్నది చేసినా కానీ ఇమ్మీడియట్గా మీరు పెద్ద మనుషుల సమక్షంలో ఒక రాజీ లాంటిది పడేసి మీ పర్సన్ తోటైతే మళ్ళీ కలిసిపోయి ఉండేవారు. అంటే మీ లైఫ్ ఎలా ఉండేదంటే, మీ పర్సన్ తన ఎంజాయ్మెంట్ కోసం మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచేవారు. తను ఎంత ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినా మీరైతే తనతోటి కలిసిపోయి ఉండేవారండి. అది తను ఏం చేశారంటే అడ్వాంటేజ్గా తీసుకున్నారు. నేను లేకుండా ఈ పర్సన్ ఉండలేరు,
నేను ఈ పర్సన్ వెళ్ళిపోయిందనుకో, నాకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎంజాయ్ చేస్తా. నాకు మల్టీ రిలేషన్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతోటి నాకు ఫిజికల్ నీడ్ అనేది దొరుకుతుంది. డబ్బు ఉంది. కిడ్స్ నా దగ్గరే ఉన్నారు. వీళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. నేనే స్ట్రాటజీస్ అనేటివి ప్లే చేస్తా. మైండ్ గేమ్ ఆడతా. ఆడేసి వీళ్ళనే విక్టమ్‌గా చేసి చూపిస్తా. వచ్చిన వాళ్ళకి మీ పర్సన్ ఏం చేస్తారంటే ఒక మైండ్ గేమ్ లాగా ప్లే చేసి మీరెవరినైనా థర్డ్ పర్సన్స్‌ని గనుక తీసుకొని నన్ను మా పర్సన్ ఇలా చేశారని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం గనుక జరిగినట్లయితే మీ పర్సన్ ఏం చేస్తారంటే వారు వెక్స్ అయిపోయేలాగా మీరిలా చేశారు, మీరిలా చేశారు, ఈ పర్సన్ ఇలా చేసేసింది అంటే కలెక్టివ్ మీరు. నన్నే బాధ పెట్టింది. నాకు సరిగా చూసుకోవడం లేదు. నా పైన నా పనులేమి చేసి పెట్టడం లేదు. నన్ను పట్టించుకోవడం లేదు. అసలు మీరు మీ పర్సన్నే పట్టించుకుంటూ తన లోకంలోనే ఉంటారసలు. మీకు బయట ప్రపంచమే తెలవదు. కానీ మిమ్మల్ని ఏం చేస్తారనంటే ఎవ్వరికైనా హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయన్నమాట. అలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడా లేదా గనుక మిమ్మల్ని ఏదైనా ఫిజికల్‌గా హారాస్మెంట్ చేసినట్లయితే నెక్స్ట్ డే మీకు వర్క్ చేయడం చేత కాదు. అలాంటి సిట్యుయేషన్‌ని మీ పర్సన్ ఏం చేస్తారంటే ఆ థర్డ్ పర్సన్‌ని తను ఏం చేయడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదంటే బాలేనప్పుడు ఎవ్వరు కూడా ఏం వర్క్ అనేది చెయ్యరు. అది తనకి కూడా తెలుసు. ఎవ్రీడే తను కూడా వర్క్ చేయరు. ఎందుకనంటే అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మీరు కూడా చేయలేరు కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో అసలు మీ పని మీకు చేసుకోనీకే చేత కాదు. ఎందుకంటే తను చేసిన హరాస్మెంట్‌కి. అలాంటప్పుడు అగో నాకు చేయలేదు, నా పనిలో ఇక్కడ పక్కన పెట్టేశారు, అది ఇది అని ప్రతి చిన్నది కూడా మిమ్మల్ని ఎలా అంటే ఒక ట్రిగ్గర్ చేసినలాగా, క్రిటిసైజ్ చేసినలాగా అంటే మిమ్మల్ని అక్కడ విక్టిమ్‌గా బాధితులుగా చేసి చూపెట్టడమే టార్గెట్. కాబట్టి అలాంటి స్ట్రాటజీస్ ప్లే చేసే ఎనర్జీలో అయితే ఉన్నారు. కానీ మీరైతే ఎవ్వి కూడా పట్టించుకోకుండా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకుంటూ అక్కడ సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు హోల్డ్‌లో పెట్టారంటే మీరుంటే తనకు థర్డ్ పార్టీ తోటి ఇబ్బంది అనేది అవుతుంది. థర్డ్ పార్టీ వాళ్ళకు డబ్బు డీలింగ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. వారు ఒక ఏంటిదంటే ఒక రిలేషన్ అనేది డబ్బులు పెట్టి కొనుక్కున్నలాగా ఫీల్ అవ్వుకుంటూ మీకైతే ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే కొందరైతే పెట్టారనమాట. అంటే వాళ్ళదే సొంత బంధంలాగా మీకు ఎలాంటి హక్కు అధికారం లేవు అనేలాగా క్రియేట్ చేసి చూపెట్టారు. మరి ఆ థర్డ్ పర్సన్స్ కూడా వాళ్ళది కూడా ఒక మ్యారేజ్ బంధమే కదా! మరి వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నప్పుడు కలెక్టివ్‌కి కూడా అన్ని అధికారాలు ఉంటాయి కదండీ! కాదు. వాళ్ళే నిజమైన జెన్యూన్ పర్సన్స్. మీరు ఫేక్ పర్సన్. మీ లవ్ అనే దానికి మీకు ఒక వాల్యూ అనేది లేదు. కానీ మీ పైన మీ పర్సన్‌కి 100% అధికారము, మిమ్మల్ని కొలాప్స్ చేయడానికి అధికారము, మిమ్మల్ని ఫిజికల్‌గా బాధించడానికి అధికారము, మిమ్మల్ని హింసించడానికి అధికారము. మీరెలా అంటే మీ పర్సన్‌ని ఒక మ్యారేజ్ బంధమైన అనుకున్నట్లయితే ఒక డబ్బు పెట్టి మీరైతే ఒక బాధనైతే కొనుక్కున్నారండి. అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. ఒక శని దుష్టగ్రహాన్ని కొనుక్కున్న సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది. అలాంటి మీ పర్సన్ అయితే అంటే డబ్బు పెట్టి మనం శనిని కొనుక్కున్నట్టు అలాంటి సిచ్యువేషన్ అయితే మీకు వచ్చేసిందండి. మీరైతే చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. మీరైతే చాలా బలవంతంగా కూడా మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారండి. అలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ ఎనర్జీసు మీ లైఫ్‌లో ఏం చేస్తున్నారు? మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అసలు నా నుంచి పాజిటివ్ ఒకవేళ తనతోటి మీరు గనక ఉంటే తన లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలి? అంటే తను థర్డ్ పార్టీస్ తోటి ఎంటర్‌టైన్‌మెంట్ చేసే పర్సన్ గదా! చాలా ఎంజాయ్‌మెంట్, ఎక్సైట్‌మెంట్‌గా ఉండి వాళ్ళతోటి వాళ్ళే తన జీవితం అనుకున్న పర్సను. ఇప్పుడు ఒకవేళ థర్డ్ పార్టీలు మీరు ఉంటే ఆళ్ళు రిజెక్ట్ చేస్తారు థర్డ్ పార్టీ వాళ్ళు. అసలు మిమ్మల్ని మీతోటి లైఫ్ అనేది లీడ్ చేయాలా? లేకపోతే ఆ థర్డ్ పర్సన్స్ తోటే కంటిన్యూ చేయాలా? ఒకవేళ మీతోటి బంధం టోటల్‌గా ఆహ్, కొలాప్స్ అనేది చేసేసామనుకోండి, మీ లైఫ్ మీరెలాగూ ఆహ్, లీడ్ చేస్తూ ఉన్నారు. మీ హ్యాపీనెస్ గూడా మీ పర్సన్ భరించలేరండి. మీరెలా అంటే ఆహ్,
మిమ్మల్ని తను గురించి మీరు 24/7 థింకింగ్ అనేది చేయాలి. తనే జీవితము. తనైతే అదర్ పర్సన్స్ దగ్గర ఒక ఫిజికల్ నీడ్ కోసం, డబ్బు కోసము, అన్ని లగ్జరీస్ కోసం అయితే తను వేరే వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేసి తన లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు. మీ పర్సన్ ఎలా అంటే ఆ థర్డ్ పార్టీ వారు ఒక ఫ్యామిలీ వారంట. వాళ్ళ రిలేషన్ అనేది ఒక కుటుంబంలాగా కలిసి ఉంటామని చెప్పే పర్సన్స్. మరి మీరెవరండి? మీరు తను ఒక మ్యారేజ్ చేసుకుంటేనే తన లైఫ్‌లోకి వెళ్లారు గదా! మీకేం సంబంధం? ఇంత డబ్బు పోసి మీరు గూడా మీ పర్సన్‌ని కొనుక్కున్నట్టే గదా! మరి మీకు ఎలాంటి హక్కులు, అధికారాలు ఉండవా? అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అన్నమాట. అంటే వీరు ఒక ఆహ్, విధమైన శాడిస్టులు. అంటే శాడిస్టులంటే ఇతరులు చెప్పేది కూడా వీళ్ళు క్యాచ్ జెయ్యరు. అంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళకే అన్యాయం జరిగిందని చెప్తూ పోతూనే ఉంటారు. అలా అనమాట. అంటే వీళ్ళతోటి ఎవ్వరు కూడా ఆర్గ్యూ చేయలేరు. వెరీ క్రిమినల్ నేచర్ ఉన్న పర్సన్స్. అంటే వాళ్ళైతే అలాంటి ఎనర్జీస్ ఉన్న మాకు ఎదురెవరు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. కానీ మీరు మీ పర్సన్ నుంచెళ్ళొచ్చే సమాధానం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రియాక్షన్ అనేది మీరు కూడా చూపెట్టబోతూ ఉన్నారు. కానీ మీ పర్సన్ కూడా మళ్ళీ మీ వైపు అయితే రావాలనైతే అనుకుంటూ ఉన్నారు. మీ ఎనర్జీస్ ఏవి కూడా తనకి అందించడం లేదు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది తనకి అర్థం కావడం లేదు. మీరు కూడా ఎవరైనా థర్డ్ పర్సన్‌ని తనలాగా చూజ్ చేసుకున్నారా? మీ పర్సన్ అంటూ ఉంటారు గదండీ! నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నాను. నువ్వేమైపోతే నాకేం సంబంధం అని. ఇప్పుడు మీరు గూడా తనలాగా అనుకోవచ్చు గదా! మీరేమైపోతే నాకేం సంబంధం. నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నాను అని. మీకు మీ పర్సన్ ఏదైతే ఇచ్చారో ఒకవేళ మీరు గూడా అలాంటిది ఏదైనా ఇస్తారా అని గూడా మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. ఏదిస్తే అది తిరిగి వస్తుంది గదా! అనేలాగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీ బంధం అనేది కొలాప్స్ అనేది చేసినట్లయితే తను మిమ్మల్ని వద్దనుకోని మిమ్మల్ని ఫిజికల్ హారాస్మెంట్ చేసి మీకు ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి చూపెట్టారు. ఒకవేళ మీ పర్సన్ టోటల్‌గా మీతోటి బంధం అనేది కొలాప్స్ చేసుకుంటే మరి మీరేదైనా తన పైన ఆహ్, ఆహ్, హ్మ్. ప్లే చేసిన స్ట్రాటజీస్ అనేటివి ప్లే చేస్తారా? అనే లాంటి థింకింగ్ గూడా మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఎలా అంటే ఇలా జంక్షన్‌లో ఉండి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చూజ్ జేసుకోవాలా? వద్దా? అటా, ఇటా అనేలాగా అయితే ఉన్నారు. ఆహ్, తనకి న్యాయం జరగాలంట. తనకి అన్యాయం జరిగింది. మరి తను ఇన్నోసెంట్ గదా అండి! మీ పర్సన్ చాలా ఇన్నోసెంటు, క్లెవరు, స్ట్రాటజీస్, మైండ్ గేమ్స్ ప్లే చేసే పర్సన్ గదా! న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నారు. హ్మ్. మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారండి. మీతోటి రీయూనియన్ ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది తనకు అర్థం కావడం లేదు. అసలు మీ గురించి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన దానికి మీరు డైలీ చేసే వర్క్‌కి సంబంధం లేదు. అసలు వాళ్ళు ఒకటి చెప్తూ ఉన్నారండి. అంటే తను ఏం చేస్తారంటే మీ పర్సన్ అయితే మీ గురించి ఒక వెదర్ రిపోర్ట్ లాగు మీ లైఫ్‌లో వెదర్ రిపోర్ట్ వాతావరణ సమాచారం ఎలాగైతే మనం కనుక్కొని అప్డేట్ న్యూస్‌లో చెప్తామో అలాంటి థర్డ్ పర్సన్స్‌ని మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని పెట్టేసుకున్నారనమాట. తను అలా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్‌కి, మీరు చేసే వర్క్‌కి, మీరు ఉండే ఎనర్జీస్‌కి సంబంధం లేదు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇలా అంటే తను ఏమనుకుంటున్నారంటే గడిచినన్ని రోజులు ఇలాగే గడిపేద్దాం సైలెంట్ వాతావరణం. నేనైతే ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నా గదా! అని గూడా అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ తను ఏదైనా అదర్ థర్డ్ పార్టీ తోటి ఉన్నట్లయితే మీ బంధం అనేది కొలాప్స్ చేసిన తర్వాత థర్డ్ పార్టీని తీసుకొచ్చుకొని తన లైఫ్‌లో పెట్టేసుకుందాం అనేలాంటి ట్రిక్స్ గూడా మీ పర్సన్ అయితే ప్లే చేస్తూ ఉన్నారండి. ఏదేమైనా మీతోటి ఒక్కసారయితే మీ లైఫ్‌లోకైతే ఎంట్రీ ఇవ్వాలనైతే చూస్తూ ఉన్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ జేయాలి. అంటే మీ లైఫ్‌లో ఎవరైనా థర్డ్ పర్సన్స్ ఉన్నారా?
లేదా మీరు కూడా తనని లీవ్ చేసి తన నుండి టోటల్గా మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయి మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని ఉన్నారా, మీరు హ్యాపీగా ఉన్నారా, అన్‌హ్యాపీగా ఉన్నారా, మిమ్మల్ని అయితే ఒకసారి అయితే మీ పర్సన్ టెస్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. మీతోటైతే ఒకసారి అంటే రీయూనియన్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ తర్వాత తను ఆఫ్ అవుతారా, ఆన్ అవుతారా, మిమ్మల్ని చూసిన తర్వాత తన డెసిషన్ అనేది తీసుకుంటారండి. తనైతే ఆల్రెడీ అదర్ థర్డ్ పార్టీ తోటైతే ఉండడం అయితే చాలా ఉన్నాయి మల్టీ రిలేషన్స్. కాకపోతే తను మళ్ళీ ఎవరినో ఒకరినైతే తన లైఫ్ పార్ట్నర్‌గా ఛాన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి, మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో చూసేసిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్స్‌ని తన లైఫ్‌లోకి తెచ్చుకోవడానికి మీ పర్సన్ అయితే సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మీతోటైతే మీ పర్సన్ రీయూనియన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఆఫర్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు. ఒక చీటింగ్ ఎనర్జీస్ తోటే ఉన్నారండి. మీరేమో ఇలా అంతులేని ప్రేమ కూడగట్టుకొని మా పర్సను అంటే మీకు మీ పర్సన్ పైన ప్రేమ అనేది ఉంది కాబట్టే తను మీకు ఇంత నెగెటివ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసిన మీరైతే పాజిటివ్గా ఉండడం అనేది జరిగింది. మీరు యూనివర్స్‌కే వదిలేశారు. ఏం జరుగుతుందో చూద్దాము. నెక్స్ట్ యాక్షన్ అంటే ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు తనలాగా నేను కూడా చెయ్యొచ్చు. కానీ తను ఏం చేస్తారో చూద్దాం. ఇప్పటి వరకైతే నేనైతే ఒక బంధానికి వాల్యూ అనేది ఇవ్వడం అనేది జరిగింది అని మీరైతే అనుకుంటూ ఉన్నారండి. మీరు ఒక బంధానికైతే కట్టుబడి ఉన్నారు. అది మీ పర్సన్ అయితే అడ్వాంటేజ్‌గా తీసుకోవడం అయితే జరిగింది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి వర్తిస్తుంది అంటే మిథున, తుల, కుంభరాశి వారికి, కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారికి, మేష, సింహ, ధనస్సు రాశి వారికి, వృషభ, కన్య, మకర రాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి. ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. నేను కార్డ్స్ అయితే ఇలా అంటూ ఉన్నాను, వీటిని ఇలా వేసేస్తున్నాను. కే లెటర్ అండి, వి లెటర్, బి లెటర్, ఎక్స్ లెటర్, సి లెటర్, ఎఫ్ లెటర్, ఐ లెటర్, ఏ లెటర్, ఎల్ లెటర్, ఓ లెటర్, ఎన్ లెటర్, జే లెటర్. ఈ లెటర్ వచ్చిందండి. ఇంకా డి లెటర్. ఈ లెటర్స్ వారికి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి. మీ పర్సన్ అయితే ఎలా అంటే మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారండి. తను చాలా చీటరు, అంటే ఒక శాడిజం, సైకోయిజం ఉన్న పర్సను. ఎలాగైనా తప్పు తనది కానీ తన తప్పు తాను ఒప్పుకోరనమాట. అలాంటి ఎనర్జీలో ఉన్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మీ నుంచి కూడా రీయూనియన్ కూడా మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మీ పర్సన్ అయితే అంటే మీకు గతంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కల్పించారు. మళ్ళీ కూడా అంటే ఒకవేళ తనకి ఏదైనా నెగిటివ్ ఉంటే రీయూనియన్ అయితే కనబడుతుందండి. కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒక టెస్ట్ పర్పస్లో మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకైతే ఒక ఫిబ్రవరి, మార్చి లోగా ఏదైనా మెసేజ్, ఇన్ఫర్మేషన్, కాల్ ఏదైనా అయితే మీ పర్సన్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే ఒక టైం పాస్ ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.